హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమ, అనుదిన ఆత్మీయ ఆహారంగా ఈరోజు దేవుని యొక్క వాక్కు గలతీ పత్రిక 5వ అధ్యాయము 16వ వాక్యము. ఆత్మానుసారముగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమ, ఆత్మానుసారంగా నడుచుకుంటున్నారా? ఆత్మానుసారంగా అంటే నీ ఆత్మానుసారంగా కాకుండా దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అనుసరణ నీకు కలిగి ఉండాలి. ఆత్మదేవుడు ఏం బోధిస్తున్నాడు, ఆత్మదేవుని యొక్క ఆలోచన ఏముంది, ఆత్మదేవుని యొక్క క్రియలు ఏంటివి, ఆత్మదేవుని యొక్క లక్షణాలు ఏంటివి, ఆత్మ సంబంధంగా ఏ ఫలం మనం ఫలించాలి, ఇవన్నీ కూడా మనం ధ్యానించుకుంటూ చదువుకొని ఆత్మానుసారంగా ఆత్మకు కన్వీనియంట్గా అంటే నీ ఆత్మ పరిశుద్ధాత్మకి అనుకూలంగా నడిచినప్పుడు అప్పుడు మీరు శరీర ఇచ్ఛను నెరవేర్చారు. ఎప్పుడైతే మనము ఆత్మ సంబంధంగా ఎదుగుతూ వస్తామో, ఆత్మకు పరిశుద్ధాత్మకు చోటు నీ ఆత్మలో ఉంటుందో అప్పుడు శరీర ఇచ్ఛను నెరవేర్చారు. శరీర ఇచ్ఛలు ఏంటి ఉన్నాయి? శరీర ఇచ్ఛలు తినుము, తాగుము, సుఖించుము, తర్వాత ఇంకా జీవపుడంబము, శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం, శరీరాశ, నేత్రాశ, ఇవన్నీ కూడా శరీర ఇచ్ఛలు. శరీరంలో ఇచ్ఛలు పుడుతూ ఉంటాయి, కోరికలు పుడుతూ ఉంటాయి. ఏం తినాలి, ఏం తాగాలి, ఎలా సుఖంగా ఉండాలి, ఏ విధంగా ఈ లోకంలో కన్వీనియంట్గా సఫిషియెంట్గా ఉండాలి, ఇలాగా అవే వాటి యొక్క ఇచ్ఛలు. ఇవి శరీర ఇచ్ఛను నెరవేర్చడానికి మనం శరీరం కాదు కదా, ఆత్మానుసారంగా మనం బతికితే ఆత్మ సంబంధులంగా ఉంటాం. ఆత్మ సంబంధులము కనుక మరి పరిశుద్ధాత్మ సంబంధులము, పరిశుద్ధాత్మకు సంబంధించిన వారము. నీలో కూడా పరిశుద్ధాత్మకు చోటు ఉండాలి. పరిశుద్ధమైన బ్రతుకుంటేనే పరిశుద్ధాత్మ నీలోకి వస్తారు. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, మీరు శరీర ఇచ్ఛను నెరవేర్చకుండా ఉండాలి, జయించాలి శరీరంను. ఆత్మ శరీరం పోరాడుతున్నప్పుడు శరీరము జయించబడుతుంది, ఆత్మ జయించబడుతుంది. ఆత్మ జయించబడాలి అంటే శరీర ఇచ్ఛలను మనం జయించాలి. శరీర ఇచ్ఛలు జయించాలి అంటే ఆత్మ సంబంధమైనటువంటి వాక్యం నీలో నాటబడాలి. ఆత్మ సంబంధంగా పరలోకం వైపు నీ ఆశలు కలిగి ఉంటాయి. అందుకే యోసేపు పన పైకి నిల్చుంది. పై వాటి వైపు మనసుంచుడు కానీ క్రింది వాటి వైపు మనసుంచడు. పై వాటి సంబంధమైనటువంటి వాటి కొరకు మరి ప్రయాసపడాలి, ఆతురత పడాలి, వాటి కొరకే బ్రతకాలి, వాటిని గురించి ఆలోచించాలి. వాటి విషయంలో ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో ఈ యొక్క డైలీ జీవితంలో అనేది పరీక్షించుకోవాలి. ఈ యొక్క ప్రతిదినంలో మనం 24 గంటలు ఉంటే ఒకరోజు, ఆ 24 గంటల్లో ఏ రోజును నిన్ను నీవు క్యాల్కులేట్ చేసుకున్నావు. ఒక్కొక్క గంట దేవునికి మరి లోకంలో ఉద్యోగాలకి, బిజినెస్లకి, లోక సంబంధమైనటువంటి పనులకి ఎంత టైం ఇస్తున్నావు, ఇవి క్యాల్కులేట్ చేసుకోవాలా? చేసుకోగలుగుతున్నారా? చేసుకోవాలి. నేను ఎంత సమయం దేవునితో గడుపుతున్నా, ఎంత సమయం వాక్యానికి ఇచ్చిన, ఎంత సమయం ప్రార్థన, ఎంత సమయం నేను దేవునితో గడుపుతున్నాను. అదేవిధంగా శరీర సంబంధమైన వాటికి కూడా ఎంత సమయం నేను ఇచ్చుకుంటూ వస్తూ ఉన్నాను. కాబట్టి ఎప్పుడైతే మనము అలాగా ఆత్మ సంబంధమైన వాటి కొరకు ఒక్కొక్క స్టెప్పు మనం నిర్ణయించుకొని ముందుకు అడిగేస్తాము, అప్పుడు ఆత్మ సంబంధమైన వాటి విషయంలో నువ్వు స్థిరంగా ఎదుగుతావు. ఆత్మ సంబంధమైనటువంటి వృద్ధి నీలో కలిగినప్పుడు శరీర సంబంధమైనటువంటివి మొలకెత్తిన శరీర సంబంధమైన కోరికలు నీలోకి వచ్చేసిన వాటిని నువ్వు జయిస్తావు. శరీర ఇచ్ఛను నెరవేర్చకుండా నువ్వు జయిస్తావు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవుడు అంటే శరీర ఇచ్ఛను నెరవేర్చేవాడు కాదు, ఆత్మ సంబంధంగా వృద్ధి కలిగేవాడుగా ఆత్మ సంబంధమైన బిడ్డ, పరిశుద్ధాత్మ సంబంధమైన బిడ్డ, పరిశుద్ధమైనటువంటి బ్రతుకుతో దేవుని కొరకు ఎదురు చూసేవాడుగా ఉండాలి. కాబట్టి శరీర ఇచ్ఛలు నెరవేరుస్తున్నారా? పరిశుద్ధాత్మ ఇచ్ఛ నెరవేరుస్తూ పరిశుద్ధాత్మకు నీ ఆత్మకు చోటు ఉందా? పరిశుద్ధాత్మకు నీ ఆత్మలో చోటు ఉందా? కాబట్టి మీకు మీరే ఏం చేసుకోవాలా?
క్యాలిక్యులేట్ చేసుకోవాలా, మీకు మీరే నిర్ణయించుకోవాలా, మీకు మీరే చూసుకోవాలా, సరి చేసుకోవాలా, హెచ్చరించుకోవాలి. వాక్యం వింటానే వాక్యాన్ని సరి చేసుకోవాలి. ఈరోజు మీరు వింటున్నారు కదా, ఈరోజు మీరు తెల్లవారుజామున ఖచ్చితంగా లేయాలి. ఈ టైం నుండి ఈ టైం వరకు మోకాలు లేయాలి. ఈ టైం నుండి ఈ టైం వరకు మరి వాక్యం చదవాలి. ఈ టైం ఇలా టైం సెట్ చేసుకోండి. ఆ విధంగా ఎదగండి. అట్టి కృప మీకు అందరికీ కలుగును గాక. ఇదే చిన్న ప్రార్థన చేసుకుని, యేసయ్యా నీకు వందనాలు, విన్నవారిని దీవించండి. వాక్యం విన్న వెంటనే నాటబడి ఫలించలాగున సహాయం దయచండి. కృపా కనికరాలు కుమ్మరించమని బలపరచు. యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్ ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. దేవుడి మేలు దీవించును గాక. ఆమేన్.